నెక్స్ట్ అవర్ స్టేట్ వరకు వచ్చేసరికి ఆక్వా మనకి బాగా కోస్టల్ బెల్ట్ ఉంది. ఆక్వా డెవలప్మెంట్కి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు. ఎలా అంటే మనకి ఎక్స్పోర్ట్ ఫిష్, షింప్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ డ్యూటీ చాలా తగ్గించారండి ఇప్పుడు. అలాగే మెషినరీ ఇంపోర్ట్ కూడా ఇవన్నీ కూడా ట్యాక్సెస్ ఉంటాయి కదండి, ఇంపోర్ట్ డ్యూటీస్, అవి కూడా చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. దీనివల్ల మన స్టేట్ వరకు ఆక్వాకల్చర్ చాలా బాగా డెవలప్ అయ్యి ఫ్లరిష్ అవుతుందండి. ఇంకొకటి ఏంటంటే మన స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 1,00,000 crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇచ్చిందండి. మన అందరి స్టేట్స్ అండి, నాట్ ఓన్లీ ఫర్ అన్ని రాష్ట్రాలు కలిపి. మనకి ఎఫిషియెంట్ సీఎం గారు ఉన్నారు చంద్రబాబు గారు. హీ విల్ మేక్ మోస్ట్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ మన స్టేట్ దాన్ని బాగా యూజ్ చేసుకుంటుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండి. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ అపెరల్స్ అంటే ఇప్పుడు లెదర్ ఇండస్ట్రీ, చెప్పల్స్, ఆల్ బ్యాగ్స్ అన్ని లెదర్ ఇండస్ట్రీని బాగా ఎక్స్పోర్ట్ చేయడానికి. అలాగే టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంతకుముందు చైనా మనల్ని డామినేట్ చేసేది. మేక్ ఇన్ ఇండియా, మనకి టాయ్స్లో చాలా మన పిల్లలు ఇదంతా యూత్ చాలా ఎంతూసియాస్టిక్గా ఉన్నారు. వాళ్ళకి కనుక ఆపర్చునిటీ ఇస్తే కొంచెం ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఇవన్నీ కూడా తగ్గించి చేస్తున్నారు. చాలా డెవలప్మెంట్ ఇస్తున్నారు అంటే ఎంకరేజ్మెంట్ లోన్స్, ఎంఎస్ఎంఈ లోన్స్, క్రెడిట్ ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేస్తున్నారు. 50 crores to 100 crores చేశారు ఇప్పుడు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్లో 3 to 5 lakhs క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇవన్నీ మనకు చాలా డెవలప్మెంట్ అవుతుందండి, యూస్ఫుల్ అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్కి 500 crores ఇస్తున్నారండి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి చాలా ఏమంటారు వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇవన్నీ ఇచ్చి డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది.